సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఐఎస్ఎఫ్ 2026. ఎవరైతే అభ్యర్థులు డిఫెన్స్, పారామిలిటరీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరియు రైల్వే నుంచి వచ్చే నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవుతారో వారందరికీ నా యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఏంటంటే అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్, వెయిటేజ్, సిలబస్ అనాలిసిస్ వీడియో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే అభ్యర్థులు అది తెలంగాణ రాష్ట్రం నుండి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి, రైల్వే గ్రూప్ డి ఎగ్జామినేషన్స్కి అప్లై చేసి ఎగ్జామ్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి రైల్వే నుండి అఫీషియల్గా ఎగ్జామ్ డేట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రీవియస్గా కూడా రిలీజ్ చేశారు, బట్ అదేంటంటే కొన్ని కోర్ట్ కేసెస్ వల్ల పోస్ట్పోన్ చేస్తూ ఇప్పుడు మనకు అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఇది 99.9% జెన్యూన్ ఇన్ఫర్మేషన్. లైక్ 99.9% ఎగ్జామ్ కూడా ఈ డేట్స్లోనే నిర్వహించడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. బట్ ఏదైనా చేంజెస్ చేసి చేయొచ్చు. సో ప్రస్తుతానికి అయితే ఇవే మనం మెయిన్ డేట్స్ అనేసి అనుకోవాలి, ఎందుకంటే మనకు అఫీషియల్గా రిలీజ్ చేశారు కాబట్టి. సో మ్యాటర్లోకి వెళ్తే, లైక్ ఈ నోటీస్లో ఏముందో చూసుకుంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ RRB, సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్, August 2024, వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 to 7 CPC పే మ్యాట్రిక్స్. ది రివైజ్డ్ టెంటేటివ్ ఎగ్జామ్ షెడ్యూల్ ఫర్ అబోవ్ సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఈజ్ యాజ్ అండర్. ఇక్కడ మనకి టెంటేటివ్ అని ఇచ్చారు చూడండి. సో ఇది ఏంటంటే 99.9% మనకు ఈ డేట్స్లోనే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, 0.1% మనం చెప్పలేం. లైక్ ఏదైనా పోస్ట్పోన్ చేసేయడానికి అవకాశాలు ఉంటాయి, బట్ పోస్ట్పోన్ అన్న కాన్సెప్ట్ బ్రెయిన్లో పెట్టుకోకుండా ఈ డేట్స్లోనే ఎగ్జామ్ ఉంటుంది అనేసి గుర్తుపెట్టుకోండి. అండ్ సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ August 2024, various posts in level 1 to 7 CPC pay matrix, computer based exam date starts from November 27th to 16th January 2026. సో నవంబర్ 27 నుండి 16 జనవరి వరకు ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము అనేసి ఈ నోటీస్లో ఇవ్వడం జరిగింది. సో ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే ది లింక్ ఫర్ వ్యూయింగ్ ద ఎగ్జామినేషన్ సిటీ, డేట్ ఆఫ్ డౌన్లోడింగ్ of travel authority for SC/ST candidate will be live from 19th November or earlier of official website of all RRBs. ఎవరైతే అభ్యర్థులకు ఆ రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్ యొక్క డేటు మరియు సిటీ లింక్ అనేది నవంబర్ 19వ తారీఖు అనగా ఈ రోజు నుంచి మనకు RRB వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుందనేసి మనకు ఇన్స్ట్రక్షన్ నెంబర్ 2లో ఇవ్వడం జరిగింది. అండ్ డౌన్లోడ్ ద ట్రావెల్ అథారిటీ ఆఫ్ SC/ST అంటే లైక్ SC/ST క్యాండిడేట్స్కి ట్రావెల్ పాస్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఆ పాస్ కూడా అవైలబుల్గా ఉంటుందనేసి ఇన్స్ట్రక్షన్ నెంబర్ 2లో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇన్స్ట్రక్షన్ నెంబర్ 3 చూసుకుంటే, SMS and emails are being sent to the candidate whose city intimation slip has been activated on their registered IDs used during the filling the application. ఎవరైతే అభ్యర్థులు అప్లికేషన్ చేసే టైంలో మన మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఇస్తాం కదా, ఇచ్చినప్పుడు ఆ మొబైల్ నెంబర్కి మరియు మెయిల్ ఐడికి ఇంటిమేషన్, లైక్ ఈ పలానా డేట్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది, ఈ సిటీలో ఎగ్జామ్ ఉంటుంది అనేసి ఇంటిమేషన్ లెటర్ అనేది మేము సెండ్ చేయడం జరిగిందనేసి మనకి ఇన్స్ట్రక్షన్ నెంబర్ 3లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇన్స్ట్రక్షన్ నెంబర్ 4 చూసుకుంటే, డౌన్లోడింగ్ ఆఫ్ ఈ కాల్ లెటర్స్ విల్ బి స్టార్ట్ 4 days పీరియర్ టు ది ఎగ్జామ్ డేట్ మెన్షన్ ఆన్ సిటీ అండ్ డేట్ ఇంటిమేషన్. ఎవరైతే అభ్యర్థులకు ఇప్పుడు మనకి ఇంటిమేషన్ లింక్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ అనేది 25
25 తారీఖు నాడు ఉంది. సో 25 తారీఖు నాడు ఉంది కాబట్టి ఎగ్జామ్ 25 తారీఖున ఉంది కాబట్టి 4 డేస్ అంటే -4 డేస్ ముందుగా అంటే హాల్ టికెట్ ఎప్పుడు వస్తుంది 21 మార్నింగ్ నుండి మనకి ఈ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఆర్ఆర్బి బోర్డ్ కల్పిస్తుంది. ఎందుకంటే మన ఎగ్జామినేషన్ డేట్ కన్నా 4 రోజుల ముందు ఈ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తుంది. అండ్ ఇన్స్ట్రక్షన్ నెంబర్ 5 చూసుకుంటే క్యాండిడేట్ కెన్ గో టు ది www.rrb.gov.in and get his or application registration number using the his or credentials. They can also forgot link login pages will be retrieve the password. www.rrb.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి మీ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి మీరు ఈ కాల్ లెటర్ ఆర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేసి మనకి లింక్ ఇన్స్ట్రక్షన్ నెంబర్ 5లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ 6 చూసుకుంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్వైరీస్ ఆర్ క్లారిఫికేషన్ నీడ్ టు హెల్ప్ డెస్క్ కాంటాక్ట్ నెంబర్ 9513631887 కెన్ బి యూజ్డ్ ఫర్ ది క్యాండిడేట్స్ హెల్ప్ డెస్క్ టైమింగ్ మండే టు సాటర్డే 9 to 6. ఎవరైతే అభ్యర్థులకు ఏదైనా డౌట్స్ ఉన్నా లైక్ ఏదైనా ఎగ్జామినేషన్ సంబంధించి ఏదైనా లింక్ యాక్టివేట్గా రాకపోయినా ఈ కాల్ లెటర్ డౌన్లోడ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా కానీ ఏదైనా సర్వర్ ఇష్యూ ఫేస్ చేస్తున్నా కానీ ఈ నెంబర్కి కాల్ చేసి మనం మాట్లాడితే మన ప్రాబ్లం అనేది వాళ్ళు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ 7 చూసుకుంటే ఓన్లీ హెల్ప్ డెస్క్ లింక్ ఆల్సో అవైలబుల్ ఆఫ్టర్ లాగిన్ ద సిటీ ఇంటిమేషన్. వన్ హెల్ప్ డెస్క్ లింక్ ఈజ్ ఆల్సో మేడ్. సో ఈ హెల్ప్ డెస్క్ కూడా ఎప్పుడైతే లింక్ అనేది యాక్టివేట్ అవుతుందో అప్పటి నుంచి హెల్ప్ డెస్క్ టీమ్ కూడా మీకు అందుబాటులో ఉంటారనేసి 7లో మెన్షన్ చేయడం అనేది. 8లో చూసుకుంటే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు రిఫర్ ఓన్లీ అఫిషియల్ వెబ్సైట్ ఆర్ఆర్బి లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్. ప్లీజ్ డూ నాట్ మిస్యూడ్ బై ది అన్ఆథరైజ్డ్ సోర్సెస్. అయితే మీకు ఏదైనా ఇన్ఫర్మేషను రైల్వే గ్రూప్ డికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషను ఆర్ఆర్బి బోర్డు నుంచి వస్తేనే నమ్మండి. అండ్ వేరే ఫేక్ న్యూస్ అలా ఉంటుంది కదా, అలాంటివన్నీ నమ్మకండి. ఆర్ఆర్బి నుంచి ఏదైనా అఫీషియల్ వస్తేనే నమ్మండి అనేసి మనకి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. పాయింట్ నెంబర్ 8. ఇన్స్ట్రక్షన్ నెంబర్ 9 చూసుకుంటే బివేర్ ఆఫ్ థాట్స్ ఆర్ మిస్గైడెడ్ క్యాండిడేట్స్ హూ ఫేక్ ప్రామిసెస్ అపాయింట్మెంట్ జాబ్స్ ఆన్ ది లీగల్ కన్సిడరేషన్ అండ్ సిబిటి ఈజ్ రిక్రూట్మెంట్ బేస్డ్ ఆన్ ది మెరిట్ ఆన్ క్యాండిడేట్. అయితే ఏమంటున్నారంటే లాస్ట్ పాయింట్లో మీరు లైక్ కొంతమంది ఉంటారు 1,00,000 రూపాయలు కట్టండి జాబ్ ఇచ్చేస్తాను అది ఇది అనేసి, లేదంటే 50,000 కట్టండి మీ ప్లేస్లో వేరే క్యాండిడేట్ ఎగ్జామ్ రాస్తాడు అనేసి అట్లా మోసం చేస్తూ ఉంటారు. సో అలాంటివన్నీ ఏం నమ్మకండి. ఏమున్నా కానీ మీరు రాసిన ఎగ్జామ్ని బట్టి మీకు వచ్చిన మెరిట్ని బట్టి ఉద్యోగం అనేది డిసైడ్ అవుతుంది, కానీ మధ్య వ్యక్తితో ఉద్యోగం అనేది డిసైడ్ కాదు. ఎవరిని నమ్మకండి, ఎవరి చేతికి డబ్బులు ఇవ్వకండి అనేసి మనకి పాయింట్ నెంబర్ 9లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది గైస్, ఎవరైతే అభ్యర్థులు రైల్వే గ్రూప్ డికి అప్లై చేసి ఎగ్జామ్ డేట్స్ కోసం ఎదురుస్తున్నారో వారందరికీ ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చేసాయి. సో ఇప్పటి నుంచి ఏంటంటే లైక్ కొత్తవి ఏం చదవకుండా మీరు ఎంతవరకు చదివారో అంతవరకు స్టాప్ చేసేసి రివిజన్ చేసుకోండి. ఏదైనా మాక్ టెస్ట్ ఉంటే మాక్ టెస్ట్ రాసుకోండి, అంతేగాని కొత్తవి మాత్రం చదవకండి. సో కాన్ఫిడెంట్గా ఉండండి, ఎక్కువ రివిజన్ చేసుకోండి. తద్వారా మీరు ఎక్కువ స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి. సో ఇది గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఆర్ ఇంకేదైనా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ సబ్జెక్ట్ పరంగా కానీ ఇంకేదైనా నోటిఫికేషన్ పరంగా కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. నా ఇన్స్టా ఐడి వచ్చేసి టార్గెట్ SSCGD 26 అని ఉంటుంది. సో మీరు ఇన్స్టాలో కాల్ చేసినా మాట్లాడతాను, మెసేజ్ చేసినా రిప్లై ఇస్తాను, కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేసినా రిప్లై ఇస్తాను. సో ఇది గైస్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. Follow Target CISF 2026 channel.